హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నేను ఇప్పటి వరకు ప్రైస్ యాక్షన్లో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై వీటి గురించి చెప్పాను. అయితే ఈరోజు చార్ట్ ప్యాటర్న్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ చార్ట్ ప్యాటర్న్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కంటిన్యూషన్ ప్యాటర్న్స్, రెండోది రివర్సల్ ప్యాటర్న్స్. ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్లో ట్రయాంగిల్ ప్యాటర్న్, ఫ్లాగ్ అండ్ పెండెంట్ ప్యాటర్న్స్, వెడ్జెస్, అలాగే రెక్టాంగులర్ ప్యాటర్న్స్, కప్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్స్. ఆల్రెడీ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ గురించి నా ప్రీవియస్ క్లాసుల్లో ఉంటుంది. అలాగే ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ నా రన్నింగ్ వీడియోస్లో ప్రతి వీడియోస్లోనూ పలానా ప్యాటర్న్ వచ్చింది అనేది చెప్తుంటాను. అవన్నీ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. అంటే ఒక అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వెళ్తున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. అంటే అప్ ట్రెండ్ వెళ్తూ ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ, ఫ్లాగ్ ప్యాటర్న్ కానీ, రెక్టాంగిల్ ప్యాటర్న్స్ కానీ వస్తూ మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంటుంది, కంటిన్యూషన్ అయిపోతుంటుంది. కాబట్టి ఇవన్నీ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఈ రివర్సల్ ప్యాటర్న్స్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, డబుల్ టాప్, డబుల్ బాటమ్స్, అలాగే ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్స్, వెడ్జెస్. ఈ వెడ్జెస్ కూడా హౌ టు డ్రా వెడ్జెస్ అనేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రోజు టాపిక్లో హెడ్ అండ్ షోల్డర్, డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివర్సల్ ప్యాటర్న్లో డబుల్ టాప్ గురించి చెప్తున్నాను. ఈ డబుల్ టాప్ అంటే మార్కెట్ ఇలాగా హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై ఇలా క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిట్రేస్ అవుతుంది. ఈ రిట్రేస్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇదే హై దగ్గర ఇంకొక హై క్రియేట్ చేసుకుని మళ్ళీ కిందకు వస్తుంది. అంటే ఇది ఒక హై, మళ్ళా సేమ్ హై దగ్గర, అంటే మార్కెట్ అనేది దీని ఈ హైని దాటి ఇలా పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడే ఈ హై దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోద్ది. కాబట్టి ఈ హై, ఇది ఒక హై, ఈ రెండు ఈక్వల్ హైస్ అంటారు. ఈక్వల్ హైస్ అన్నా డబుల్ టాప్ అన్నా రెండు ఒకటే. ఈక్వల్ హైస్ దగ్గరికి రెండు ఈక్వల్ హైస్ క్రియేట్ చేసుకుని మార్కెట్ అనేది కిందకి వస్తుంది. కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న లోన్ బ్రేక్ చేస్తుంది. ఇది హై అయితే లోయర్ హై, ఈ లోయర్ హై దగ్గర మార్కెట్ క్రియేట్ చేసింది ఫస్ట్. మళ్ళా మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఈ హై దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందకి వస్తున్నప్పుడు ఈ లోయర్ హైని బ్రేక్ చేసి కిందకి వచ్చింది. కిందకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది రిట్రెస్ అవుతుంది. ఈ రిట్రెస్ అవుతున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది? దీన్ని నెక్ లెవెల్ అంటారు. ఈ లోయర్ హైని నెక్ లెవెల్ అంటారు. ఈ నెక్ లెవెల్ దగ్గర వరకు మార్కెట్ అనేది వచ్చి రిటర్న్ అవుతుంది. ఈ మార్కెట్ ఇక్కడ నెక్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. దానిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది డబుల్ టాప్. అలాగే డబుల్ బాటమ్స్ అంటే ఏంటి? దీనికి రివర్స్లో కరెక్ట్గా డబుల్ బాటమ్ అంటే ఈక్వల్గా ఎలా రావాలి అనేది ఏమీ కాకుండా, అంటే దీని షేప్ చూసుకున్నాం అనుకోండి మనం, ఇది ఒక ఎం షేప్లో ఉంటుంది ఇలాగే. అలాగే ఇది చూసుకున్నాం అనుకోండి డబ్ల్యూ షేప్లో ఉంటుంది. అంటే ఇక్కడ లైన్స్ గీసినట్టు, అంటే చార్ట్ ప్యాటర్న్స్లో మీకు అర్థం అవ్వడానికి నేను ఇది డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. అయితే మార్కెట్ విషయంలోకి వచ్చేటప్పటికి కరెక్ట్గా డబుల్ టాప్ అంటే డబుల్ టాప్లో కాకుండా ఎం అనేది ఈ షేప్లో వస్తుంటుంది. అంటే ఇలాగ పైకి ఒక కోణం పైకన్నా వెళ్ళి రావచ్చు, లేకపోతే ఒక కోణం పైకి వెళ్ళి రెండో కోణం కిందకన్నా రావచ్చు. పుష్ప మూవీలాగా పుష్ప ఎం అనుకోండి. అయితే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ ఎం అనేది ఇలా రావచ్చు, లేదంటే ఇలాగ కిందకన్నా రావచ్చు. డబుల్ టాప్స్, డబుల్ బాటమ్స్ గానే అంటారు. దీన్ని నెక్ లెవెల్ అంటారు. మార్కెట్ అనేది తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మార్కెట్లో డబుల్ బాటమ్స్ ఎలాగైతే చెప్పాను, డబుల్ టాప్స్ ఇది హై క్రియేట్ చేసింది. ఈ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రెండో హై క్రియేట్ చేస్తుంది. అలాగే మూడో హై క్రియేట్ చేస్తుంది. ఈ మూడు హైస్ ఈక్వల్ గా ఉండొచ్చు, లేదంటే కొద్దిగా అటు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు మార్కెట్లో నేను చార్ట్ లో మీకు ఎలా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. మార్కెట్లోకి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇక్కడ మూలమట్టం పెట్టి ఎలాగ లైన్ గా వచ్చిందో అలా రావాలని ఏమీ లేదు. కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఎలా పైకి వెళ్ళి ఒక స్వింగ్ ఎలా పైకి వెళ్ళి రావచ్చు. కాబట్టి ఈ దగ్గర వచ్చినాయి అంటే ఇది ట్రిపుల్ టాప్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది నెక్ లెవెల్. ఈ నెక్ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మళ్ళీ మార్కెట్ అనేది తిరిగి ఈ నెక్ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. ఈ కిందకు వచ్చిన తర్వాత ఈ నెక్ లెవెల్ వరకు రాగానే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, పైన స్టాప్ లాస్ పెడతాం. సేమ్ అలాగే ట్రిపుల్ బాటంలో కూడా అంతే. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్స్.
ఈ హెడ్ అండ్ షోల్డర్ అంటే పై స్వింగ్ హెడ్ కింద అనుకుని ఇది షోల్డర్స్ కింద అనుకుంటాం. ఇది హెడ్, ఈ రెండు ఉన్నది షోల్డర్స్. ఈ కిందది నెక్ లెవెల్. ఈ నెక్ లెవెల్ వచ్చిన తర్వాత ఈ నెక్ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ తిరిగి ఈ నెక్ లెవెల్ వరకు వచ్చి రిట్రేస్ అయ్యి అక్కడ నుంచి కిందకు వస్తున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం, పైన స్టాప్ లాస్ పెడతాం. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెడ్ రెండు షోల్డర్స్ అని ఈక్వల్గా వేసాం, కానీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఇలాగా పైకి వెళ్ళి ఇలా పైకి వెళ్ళినా రావచ్చు. రెండు ఈక్వల్గా రాకపోయినా ఇది హెడ్ అండ్ షోల్డర్, ఇది నెక్ లెవెల్. నెక్ లెవెల్ అన్నది ఈ స్వింగ్స్లో ఇది కానీ మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మార్కెట్ తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడే రియాక్ట్ అవుతాయి, మళ్ళీ రిజెక్షన్స్ వచ్చి కిందకి వస్తున్నప్పుడే మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. నేను ఇక్కడ డయాగ్రామ్లో చూపించిన విధంగా కరెక్ట్గా ఇలాగే రాదు, మనం మార్కెట్లో దాన్ని ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. అలాగే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్, ఇది కూడా ఇవి మార్కెట్లో మీకు ఎక్కడ వస్తున్నాయో అనేది నేను చూపిస్తాను. మార్కెట్లో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ ఏ ప్యాటర్న్ వచ్చినా మనం ఎలా చూడగానే మనం ఐడెంటిఫికేషన్ చేయగలి, అప్పుడే మార్కెట్ అనేది మనకు అర్థం అవుతుంది. లేదంటే ఈ క్యాండిల్స్ పైకి కిందకి మనకి ఒక కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త వాళ్ళకైతే. ఇప్పుడు చూడండి, ఇది హెడ్, ఇవి షోల్డర్స్. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. చూడండి, కరెక్ట్గా ఇలాగే హెడ్ అండ్ షోల్డర్ నేను గీసిన విధంగా వచ్చింది. కాబట్టి ఈ కిందది నెక్ లెవెల్ అంటారు, అంటే ఇది నెక్ లెవెల్. చూడండి, మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేసి కిందకి వచ్చింది, మళ్ళీ తిరిగి ఇక్కడ రిట్రేస్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, దీనిపైన మనం స్టాప్ లాస్ పెడతాం. పెట్టి దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టామనుకోండి, ఇక్కడ వరకు మ్యాక్సిమం ఈ స్వింగ్ వరకు ఇచ్చేయాలి. ఎందుకంటే స్వింగ్కి ఇస్తేనే మనకి హిట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దగ్గరగా ఇవ్వకూడదు స్వింగ్, అంటే ఇది దగ్గరగా ఉంది కదా. ఒకసారి హెడ్ అండ్ షోల్డర్ పెద్దది వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని వేరే విధంగా ఇస్తాం. ప్రస్తుతం అయితే ఈ స్వింగ్ దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఇక్కడికి ఇస్తాం. చూడండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే మళ్ళీ రిట్రేస్ అవుతుంటాయి, కానీ ఏంటంటే ఈ లెవెల్ వరకు రాదు. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా గీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. నేను చార్ట్లో చూపించిన విధంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటే ఇలా మార్కెట్ కిందకు వస్తూ కానీ పైకి వెళ్తూ కానీ ఈ ప్యాటర్న్ మనకి రావాలి. హెడ్ అండ్ షోల్డర్ అనేది ప్యాటర్న్ మనకి రావాలి. ఇప్పుడు నెక్ లెవెల్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది నెక్ లెవెల్. కరెక్ట్గా మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది, ఈ నెక్ లెవెల్ ఏరియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అన్నది పైకి వెళ్ళింది. మనం స్టాప్ లాస్ ఏం చెప్పాను, ఈ స్వింగ్ కిందకి మనం పెట్టుకోవాలి. ఇది స్టాప్ లాస్. మనం ఎంట్రీ అక్కడ తీసుకోవాలి, రిట్రేస్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఒక సెటప్. ఇప్పుడు ఇది ఎంతవరకు పైకి వెళ్ళింది చూడండి, ఇది ఆల్మోస్ట్ 78 పాయింట్స్ నిఫ్టీలో. ఇలాగ అంటే మార్కెట్లో ఎప్పుడు ఏమొస్తుంది అనేది తెలియదు, మనం వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకుని మళ్ళీ నెక్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే మన కన్ఫర్మేషన్ రిట్రేస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ 3 ఈక్వల్స్ వచ్చినాయి, ట్రిపుల్ బాటమ్ వచ్చింది. చూడండి, 3 ఈక్వల్గా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ని మనం లైన్ పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా అంటే ఈ లెవెల్ని నెక్ లెవెల్ని బ్రేక్ చేసింది, నెక్ లెవెల్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఏమైంది, మార్కెట్ అనేది ఈ నెక్ లెవెల్ మీదకే వచ్చి సపోర్ట్ తీసుకుని మనకు పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు ప్రీవియస్లో ఉన్న రెడ్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే మనం తీసుకోవచ్చు. అంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ మీకు తెలియకపోతే చార్ట్ ప్యాటర్న్స్లో ఏంటి, కరెక్ట్గా మళ్ళీ రిట్రేస్ ఆ నెక్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత తీసుకోవాలి. మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ తెలిసినట్టయితే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్లో ఇక్కడ ఏమొస్తుంది అన్నది చూసుకుని మనం ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ నెక్ లెవెల్ కిందకి
మనం స్టాప్ లాస్ పెడతాం. దగ్గరలో ఉన్న స్వింగ్కి మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇది తక్కువ దూరం వెళ్ళింది, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కాబట్టి ఇది కూడా 34 పాయింట్స్ 35 పాయింట్స్ వెళ్ళింది. ఇది ట్రిపుల్ బాటమ్. చూడండి, ఇక్కడ ఇంకొక డబుల్ బాటమ్ గురించి చెప్తున్నాను. ఇది 2 ఈక్వల్ లోస్. ఈ విక్ దాటి బాడీ అనేది కిందకి రాలేదు కాబట్టి ఇది ఈక్వల్స్ కింద లెక్కేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయ్యి ఫస్ట్ లో, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు రెండో లోకి వచ్చి పైకి వెళ్ళిపోయింది. మార్కెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏమవుతుంది, నెక్ లెవెల్ అవుతుంది. ఇది నెక్ లెవెల్. చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్స్తో పైకి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, మనం ఈ స్వింగ్ కిందకి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి ఈ లోకి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, మార్కెట్ అక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసి మనకి ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. ఎంట్రీ పాయింట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తూ మళ్ళీ ఇక్కడ 2 ఈక్వల్ లోస్ కింద క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రిపుల్ బాటమ్ కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇలా ట్రిపుల్ బాటమ్ కింద కౌంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ బాటమ్ థర్డ్ బాటమ్ ఇలా పైకి వెళ్తూ ఈ నెక్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఈ నెక్ లెవెల్ని బ్రేక్ చేసింది మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసిందంటే మళ్ళీ మార్కెట్ ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఈ నెక్ లెవెల్ వరకు రావాలి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది అనేది కాదు, కరెక్ట్గా ఈ నెక్ లెవెల్ వరకు రావాలి. ఇది కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, ఎక్కడ కానీ పెట్టారనుకోండి కొద్దిగా స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. అదే మనకి నెక్ లెవెల్ వరకు వచ్చింది అనుకోండి, మనకి స్టాప్ లాస్ అనేది తక్కువ అవుతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రిపుల్ బాటమ్ అయిపోయింది. ట్రిపుల్ బాటమ్ అయిన తర్వాత నెక్ లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలని చెప్పడం, నెక్ లెవెల్కి రావాలి. అంటే ఇక్కడికి వచ్చేటికి రిట్రేస్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ దీని కిందకి ఉన్న ఇక్కడికి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఈ స్వింగ్కి పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఫస్ట్ డబుల్ బాటమ్ వచ్చింది, అలాగే త్రిబుల్ బాటమ్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కూడా మనకి యాక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ అనేది ఎంత పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎన్ని పాయింట్స్ వచ్చింది, త్రిబుల్ బాటమ్ అయితే 200 పాయింట్స్. నిఫ్టీలో 200 పాయింట్స్ అంటే ఓన్లీ ఈ చిన్న సెటప్. ఈ సెటప్ని మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. చేస్తేనే మనం ఇలాంటి ఎంట్రీస్ రిట్రేస్ అయినంత వరకు వెయిట్ చేసి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఎలాగ వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఎక్కువైపోతుంది. ఎక్కడ పెట్టినా ఈ స్వింగ్ దగ్గరికి పెట్టినా మీకు హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఆప్షన్స్లో మనకి కొద్దిగా డికేలో కిందకి వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఎంట్రీ అన్నది కరెక్ట్గా ఈ నెక్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత పెట్టి ఈ స్వింగ్ కిందకి కానీ వదిలినట్టయితే మన ఆప్షన్స్లో కిందకి వచ్చినా ఈ స్వింగ్ వరకు రాదు. చూడండి, మార్కెట్ అనేది ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్ 2 స్వింగ్లు క్రియేట్ చేసింది. ఈ 2 స్వింగ్లు ఈ విక్స్తో చూసుకున్న బాడీతో చూసుకున్న 2 ఈక్వల్ లోస్. ఈక్వల్ లోస్ అంటే మనం ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, చూడండి మార్కెట్ అనేది ఫస్ట్లో క్రియేట్ చేసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ రెండోలో కూడా ఇక్కడే క్రియేట్ చేసుకుని కిందకి రాకుండా ఇదే లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఈ స్వింగ్స్కి ఈక్వల్ చేసుకున్న ఒకటే, ఈ స్వింగ్స్కి ఈక్వల్ చేసుకున్న ఒకటే, లేకపోతే బాడీకి పెట్టుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి విక్స్ ఇది ఏదైనా ఈ ఏరియా దగ్గరే 2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి ఇది బాడీకిను విక్స్కి 2 లైన్స్ గీస్తాం, దీన్ని ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అంటారు. ఇలా గీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. 2 ఒకే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళాయి కాబట్టి ఈక్వల్ లోస్ లేదంటే డబల్ బాటమ్. మార్కెట్ ఎక్కడి నుంచి మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళా కిందకి వచ్చి ఈ నెక్ లెవెల్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ఇది నెక్ లెవెల్ అవుతుంది, ఇది నెక్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ నెక్ లెవెల్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిందో మనం వెంటనే ఎంట్రీ పెట్టకూడదు. మళ్ళీ తిరిగి రిట్రేస్ అయ్యి ఈ నెక్ లెవెల్ వరకు రావాలి, వస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మీరు ఎక్కడ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. మనం స్టాప్ లాస్ కిందకి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేస్తాం, ఫస్ట్ టచ్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ ప్రీవియస్లో ఉన్న రెడ్ క్యాండిల్ బ్రేక్ చేయగానే మనం ఎంట్రీ తీస్తాం.
స్టాప్ లాస్ దీనికి ఎందుకు పెట్టుకుంటాం, లేకపోతే ప్రీవియస్లో ఉన్న ఫస్ట్ స్వింగ్కి ఇలా పెట్టుకుంటాం. ఇంకా బాటమ్కి పెట్టేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ స్టాప్ లాస్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి మనం దగ్గరలో ఉన్న స్వింగ్కి పెట్టుకుంటాం. మనకి 12:30 1 గంట ప్రాంతంలో మనకి ఎంట్రీ వస్తే ఇంకా ఈవినింగ్ వరకు వెళ్తూనే ఉంది. మనం ఎక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చింది. ఇక్కడ కానీ మనం ఎంట్రీ ప్లాన్ చేసామనుకోండి దగ్గర 190 పాయింట్స్. కాబట్టి ఇలా డబుల్ టాప్ ట్రిపుల్ టాప్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్లో మీరు ఎక్కువ చార్ట్ ప్యాటర్న్స్ స్వింగ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం వచ్చిందండి అంటే మీరు ఈజీగా మార్కెట్లో మీరు ఎంట్రీ పాయింట్స్ అనేది మీకు దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్లన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి మీలో ఎవరికైనా ట్రేడింగ్ చేయాలని ఉద్దేశం ఉండి టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి SMS చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను. నేనైతే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఈ కాన్సెప్ట్ ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.